హాయ్ అండి. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. మామిడికాయలు కోయటానికి. మామిడికాయలు కోయటానికి అయితే వచ్చాము. మా అమ్మ వాళ్ళ చెట్టు అండి, మామిడికాయ చెట్టు. తినే మామిడికాయలేను. కాయలు చూడండి ఎలా ఉన్నాయో. కాడ. చూడండి, ఈ మామిడికాయలు అయితే కోసుకొని వెళ్ళి నేను ఒక వెరైటీ ఇంతదైతే టేస్టీగా ఉండేది, సంవత్సరం నెల ఉండేది కూడా చేసి చూపిస్తాను. కాయలు సొంత చెట్టు మామిడికాయలు కోసుకుంటే ఆ కిక్కే కిక్కండి కదా. బయట వాళ్ళ చెట్టుకి వెళ్ళి అడిగి తీసుకునేదానికన్నా కూడా మన సొంత చెట్టు, మన చెట్టుది కోసుకొని ఆ వంట చేసుకున్నా తిన్నా కూడా అదో తృప్తిగా ఉంటుంది అన్నమాట. అది కాదకు అదే చేరకండి అదే దాదా చిమ్మ బతా ఇవి అయితే సరిపోతాయి. ఇంకా వెళ్ళి వంట ఏదో మీకు చేసి చూపిస్తా. మా పిల్లలు కూడా కోసారండి చిన్న చిన్న మామిడికాయలు. చూడండి ఫ్రెండ్స్, ఒక 4 మామిడికాయలతో మురుబ్బా పచ్చడి. మనం నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడితో ఎందులో అయినా సరే నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, నోటికి కమ్మగా ఉంటుంది. ఆ చేసే విధానం ఇంకా చేసేద్దాం. మామిడికాయ తీసుకొని ఇదిగోండి పై తోలంతా తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా పై తొక్కంతా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని తురుముకుందాం. మామిడికాయలన్నీ తురుముకుందామండి. చూడండి, మామిడికాయ తురుము ఈ విధంగా తురుముకొని ఒక గిన్నె కొలతకి గిన్నె తీసుకొని ఆ గిన్నెతో మనకి ఎన్ని కప్పులు అయినాయో చూసుకుందాం. ఒక బాండీలోకి వేసుకుందాం. నేను తీసుకున్న 4 మామిడికాయలకి ఈ గిన్నెతో ఒక 2 గిన్నెలకు వచ్చేసి మామిడి తురుము అయితే వచ్చేసిందండి. స్టవ్ ముట్టించుకుందాం. ఈ మామిడి తురుములో బెల్లం అండి, ఒక అరకప్పుకి అదే గిన్నెతో ఒక అర గిన్నెకి బెల్లం తురుము వేసుకుందాం.
ఒక 3/4 కప్పుకి పంచదార వేసుకుందాం. ఈ బెల్లము పంచదార బాగా పాకం వచ్చేంత వరకు ఈ మామిడి తురుముతో సహా పాకం అయితే బాగా రావాలి. అప్పటి వరకు మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉడకనిద్దాం. చూడండి, బెల్లం పంచదార కరిగే కొద్దీ కొద్దిగా జావగా కనపడుతుంది కదా మనకి. ఇదంతా కూడా చిక్కబడి పాకంలాగా రెడీ అవ్వాలి. ఇందులో నుంచి నీళ్ళు అయితే ఎన్ని ఊరినాయో చూడండి. చూడండి, పాకం అయితే దగ్గర పడతాం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ అండి, జీరా పౌడర్ అవి వేసుకుందాం. ఒక అర స్పూన్కి వచ్చేసి కారం, ఒక అర స్పూన్కి వచ్చేసి సాల్ట్ అండి. నల్ల ఉప్పున్నా వేసుకోవచ్చు, నా కాడ లేదు, మామూలు సాల్టే వేసుకుంటున్నాను. పాకం బాగా కాస్త తీగ పాకం వచ్చేంత వరకు కూడా మంట స్లోగా పెట్టుకొని కలుపుతూ దగ్గరే ఉండి చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో కదా. కనిపించటమే కాదు, టేస్ట్ కూడా ఉప్పు పులుపు తీపి అన్నీ కలగలిపి ఉన్నది. ఎంతో టేస్టీని ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ మురుబ్బా పచ్చడి. సారి తీగ పాకం వచ్చిందేమో చూసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనకి తీగ పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి మ్యాంగో మురుబ్బా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ వేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలో స్టీల్ వాటిల్లో అయితే ఇది నిల్వ పెట్టుకోకూడదు. సంవత్సరం పాటు నిల్వ ఉండే మ్యాంగో పికిల్ పచ్చడి అని కూడా అంటారండి. చపాతీలో కానీ పుల్కాలో కానీ ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలో కూడా ఉత్తగా అయినా కూడా స్పూన్తో గిన్నెలో వేసుకొని శుభ్రంగా తినేసేయచ్చు. ఎంతో టేస్ట్గా పుల్ల పుల్లగా తీయ తీయగా అన్ని రుచులతో ఉన్న పచ్చడి. ఇదే విధంగా మీరు కూడా ఇలాగే చేసుకోండి. మీ వారికి మీ పిల్లలకి పెట్టి చూడండి. మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్. చూడండి ఫ్రెండ్స్, పుల్కాలో అయితే నేను ఒకసారి మీకు ఇలా చేసి చూపిస్తాను. పిల్లలకి ఎంతో ఇష్టంగా పుల్కా కానీ చపాతీ కానీ దోశ కానీ ఏదైనా సరే బ్రెడ్ అయినా సరే ఇలాగా మొత్తం రాసేసి చూడండి, ఈ విధంగా మడత పెట్టి మనం పిల్లలకి పెడితే ఎంతో టేస్టీగా హాయిగా తింటారండి. మనం కూడా తినొచ్చు. చూడండి. ఓకేనండి, బాయ్.